హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 2018లో రిలీజ్ అయిన సౌత్ కొరియా క్రైమ్ డ్రామా మూవీ. సౌత్ కొరియన్ థ్రిల్లర్స్కి విపరీతమైన క్రేజ్. భూసన్లో కొన్ని మర్డర్స్ జరుగుతాయి. ఆ మర్డర్స్ గురించి ఎవరి దగ్గర సమాచారం అయితే లేదు, ఎవరు రిపోర్ట్ చేయలేదు, ఆ బాడీస్ కూడా దొరకలేదు, ఇన్వెస్టిగేషన్ కూడా ఏం లేదు. అవే రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. రన్ టైం 1 hour 50 minutes ఉంది. మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో ఇస్తాం. ముందుగా ఒక లైక్ వేయండి చాలు, మీకు నచ్చితే. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీ ఒక డిటెక్టివ్ అండ్ ఒక కిల్లర్కి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్, అంటే ఒక సంఘర్షణ. మన హీరో ఒక డిటెక్టివ్, ఎన్నో కేసులను పరిష్కరించినా సరే అతనికి ఎప్పుడూ ప్రమోషన్ రాలేదు. ప్రమోషన్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకరోజు జైల్లో ఒక కిల్లర్ ఆల్రెడీ కొన్ని హత్యలు చేశానని, డబ్బిస్తే నేను చేసిన హత్యల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తాడు. అసలే ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హీరో వాటి గురించి తెలుసుకున్నాడా? ఈ కిల్లర్కి డిటెక్టివ్కి మధ్య వార్ ఎలా జరిగింది అనేది మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ చూశాక నాకైతే ఇంట్రెస్టింగ్గానే ఉంది. చూడడానికి ఓకే, చూడొచ్చు హ్యాపీగా. క్రైమ్ డ్రామాస్ ఇష్టపడేవారైతే. కానీ కొన్ని కొరియన్ మూవీస్లను మైండ్లో ఉంచుకొని బీభత్సమైన రక్తపాతం, హింస, కిల్లర్ విపరీతంగా నరకడం, చంపడం, కిల్లర్ ఎవడో కనిపెట్టడానికి హీరో తిరగడం, ఫైట్స్ అలాంటివి ఏమీ ఉండవు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే తక్కువ. ఇది అలాంటి టైప్ మూవీ అయితే కాదు. అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. కిల్లర్ ఎవడో ముందే తెలిసిపోద్ది. వాడిచ్చే ప్రూఫ్స్ బట్టి హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే లాస్ట్కి హీరోనే ఎరుపప్పు అవుతాడు అందరి దగ్గర. కిల్లర్ ప్రతిసారి హీరోని బురుడి కొట్టిస్తాడు. హీరోతో ఒక ఆట ఆడుకుంటాడు, చెమటలు పట్టిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది. కొన్ని సీన్స్ సోసోగా ఉన్నాయి. మరీ ఎంగేజ్ చేసేంత సీన్స్ అయితే లేవు. ఇక్కడ సెకండ్ హాఫ్ నుండి స్టోరీ ముందుకు నడిపించే విధానం కొంచెం సస్పెన్స్గా, అరే కిల్లర్ గాడికి పనిష్మెంట్ ఎలాగైనా ఇవ్వాలనే హీరో ఆలోచన. దానికోసం లాస్ట్కి ఏం ప్లాన్ వేస్తాడరా బాబు అనిపిస్తుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సైకో కిల్లర్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా, మరి వాడికి పనిష్మెంట్ ఏంటి, ఇవ్వడం ఏంటి అనేది నేను ఇక్కడ రివీల్ చేయను, మీరే చూసి తెలుసుకోండి. క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ చేసే విధానం, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే బాగుంది. హీరో కన్నా విలన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉన్నా సరే యాక్టింగ్తో మూవీని అయితే నిలబెట్టారు. టెక్నికల్గా మూవీ క్వాలిటీగా ఉంది. సినిమాటోగ్రఫీ న్యాచురల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో డెఫినెట్గా వన్ టైం వాచబుల్. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.